రాజకీయాలు, ఓట్లు, మెజారిటీలు ఈ విషయం మీద ఇప్పుడే నాకు వాట్సాప్లో ఒక చక్కటి కథ వచ్చింది. ఆంగ్లంలో ఉంది. అది నాకు చేతనైనంత వరకు తెలుగులో అనువదించి చెప్తాను. ఒకానొక ఊళ్ళో ఒకానొక హాస్టల్ ఉందట. ఆ హాస్టల్లో సరిగ్గా 100 మంది స్టూడెంట్లు ఉన్నారట. ఆ హాస్టల్లో రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు కూడా ఉప్మానే పెట్టేవాళ్ళట. 100లో 80 మంది గొణుక్కుంటూ ఉండేవాళ్ళు, రోజు గొణుక్కుంటూ ఉండేవాళ్ళు. ఏమిటి గోల, ప్రతిరోజు ఉప్మా ఏమిటి, ఇంకేం చేయలేరా, ఎందుకు చేయరు అని చెప్పి 80 మంది గోల చేస్తూనే చివరికి ఆ ఉప్మా తినేవాళ్ళట. 20% మంది మడుకు హాయిగా తినేవాళ్ళట ఉప్మాని. ఇంతకంటే మంచి తిండి ఎక్కడ దొరుకుతుందని ఆ ఉప్మానే ఆ మిగిలిన 20 మంది హాయిగా తినేవాళ్ళట, ఏ విధమైనటువంటి కంప్లైంట్ చేయకుండా. కానీ 80 మంది చేసే గోల మరీ ఎక్కువైపోయి హాస్టల్ వార్డెన్ ఒక రోజున చెప్పాట, అబ్బాయిలు ఒక పని చేద్దాం, మంది ఎలాగో ప్రజాస్వామ్యం కదా, అందరం కలిసి, నేను ఉండను, నేను ఓటేయను, మీరంతా స్టూడెంట్స్ కాబట్టి మీ 100 మంది కలిసి నేను కొన్ని బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చెప్తాను ఉప్మాతో కూడా కలిపి, మీకు ఏది ఇష్టమైతే దాని మీద ఓటేయండి అని చెప్పాట చాలా తెలివిగా. ఓటింగ్ జరిగింది, రహస్య ఓటింగ్ జరిగింది. అన్ని ఓట్లు చివరికి లెక్క పెట్టారు. లెక్క పెడితే వచ్చిన ఓట్లు, నూడిల్స్కి 2 ఓట్లు, ఆ తర్వాత బ్రెడ్ అండ్ బటర్కి 13 ఓట్లు వచ్చాయి, మసాలా దోశకి 15 ఓట్లు వచ్చాయి, ఇడ్లీ సాంబార్కి కూడా 15 ఓట్లు వచ్చాయి, ఆలు పొరాటా పెరుగు 19 ఓట్లు వచ్చాయి, రోటీ విత్ కూర, రోటీ అండ్ సబ్జీ 16 ఓట్లు వచ్చినాయి, ఉప్మాకి మాత్రం 20 ఓట్లు వచ్చాయి. వాళ్ళ ఓట్లలో ఏమాత్రం తగ్గలేదట. చివరికి ఏమైంది, అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చింది ఉప్మాకే, మిగిలినవన్నీ కూడా ఉప్మా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఆ ఓట్లని కలిపి చూస్తే ఉప్మా కంటే ఎక్కువ ఉన్నా కూడా మరి మెజారిటీయే కదా గెలవాల్సింది. 1 ఓటు తేడాతో ఉప్మా గెలిచింది. చివరికి అందరూ కూడా మళ్ళీ 100 మంది కూడా అదే ఉప్మా ప్రతిరోజు తింటూ ఉన్నారట. నీతి ఏమిటంటే, ఎప్పుడైతే 80% మంది జనాభా ముక్కలైపోయి ఉంటారో 20% మంది మనని పరిపాలిస్తూనే ఉంటారు ప్రజాస్వామ్యం పేరిట. అదే అండి సంగతి.